श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वती नमः। श्री संतोषी मातापरादेवताय नमो नमः। ఈరోజు కార్తీక మాసంలోని 14వ రోజు భక్తులందరికీ శుభోదయం. ఈరోజు 14వ అధ్యాయంలో ఆబోతును అచ్చుపోసి వదలడం, కార్తీక మాసంలో విసర్జించవలసినవి ఏమిటి, కార్తీక మాస శివపూజా కల్పం గురించి మనం ఇప్పుడు ఇందులో చెప్పుకున్నాం. మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయంలో చెప్పవలనను కుతూహలముతో ఇట్లు చెప్పసాగట. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా పురుషోత్సర్జము చేయుట, శివలింగ శాలగ్రామాలను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్యకార్యములు వలన వెనుకటి జన్మలందు చేసిన సమస్త పాపములను నశింప చేసుకుందరు. వారికి 1,000,000 యాగములు చేసిన ఫలములు దక్కును. ప్రతి మనుషుని పితృ జీవితములను తమ వంశమందెవ్వరు ఆబోతునకు అచ్చుబోసి వదులుదురో ఆ ఎదురు చూచుచుందురు. ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయగా దాన ధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించడే గాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చేయును. కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయాన శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారం నుండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు. కార్తీక మాసంలో విసర్జించవలసినవి. ఈ మాసమందు ప్రాణ భక్షణ చేయరాదు. ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లిపాయ తినరాదు, తిలదానం పట్టరాదు, శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారం నాడు సూర్యచంద్రగ్రహణముకు రోజుల యందున భోజనం చేయరాదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయు వారు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారం చేయవలెను. 1 పూట మాత్రమే భోజనం చేయవలెను. కార్తీక మాసంలో తైలం రాసుకుని స్నానం చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను. కావున వేడి నీటితో స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాసం వ్రతం చేయవలనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును. అటులా చేయువారు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలెను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలెను. అటులా చేయని అటల మహాపాపియే జన్మములు నరకూపమున వడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానం చేయవలను. అప్పుడు ఈ క్రింది శ్లోకము చదివి మరీ స్నానం ఆచరించవలను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానం చేయవలను. కార్తీక మాస వ్రతం చేయవారు పగలు పురాణ పఠన శ్రవణం, హరికథా కాలక్షేపములతో కాలము గడపవలను. సాయంకాలమున సంధ్యావందనాధికారి కృత్యములు ముగించి పూజామందిరమున్న శివునికి కల్పోక్తముగా ఈ క్రింది విధానముగా పూజింపవలెను. కార్తీక మాస శివ పూజా కల్పం. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణాయ నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం పూజయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ని సమర్పయామి.
ఓం పార్వతీనాథాయ నమః ధూపం పరికల్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం రోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజింపవలను. శివ సన్నిధిని దీపారాధన చేయవలను. ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలను. ఇటుల చేసిన వారు 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలములు, 1000 వాజపేయి యాగములు చేసిన ఫలములు కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించిన వారు 100 జన్మములు నానాయోనులందు జన్మించి తరువాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగును. వ్రతము చేసినను, పురాణం చదివినను, విన్నను అట్టి వాళ్లకు సకలైశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును. ఇంతటితో స్కాంద పురాణాంతర్గతంగా శ్రీ వశిష్ఠుల వారు చెప్పినటువంటి కార్తీక మహాత్మ్యంలోని 14వ అధ్యాయం 14వ రోజు పారాయణం పూర్తయినది. రేపు 15వ రోజు 15వ అధ్యాయంలో భాగంగా దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపము పొందుట. అంటే దీపారాధన చేయడం వల్ల పూర్వజన్మ జ్ఞానంతో ఒక ఎలుక మనిషి రూపాన్ని ఎలా పొందింది అనేటువంటి దాన్ని తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ మరొక్కసారి వినపండి. శ్రీ జయ సంతోషమాత ఆలయం, మహారాజా వారి కోట ప్రాంగణం, పిఠాపురం. ఈ ఆలయానికి సంబంధించి ప్రతి కార్యక్రమం కూడా భక్తులకు చేరువవ్వాలని చెప్పి, భక్తులందరూ తిలకించాలని చెప్పి మేము శ్రీ జయ సంతోషమాత టెంపుల్ అని చెప్పి ఒక ఛానల్ని యూట్యూబ్లో క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, ఆ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఆలయంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని వీక్షించి మమ్మల్ని మరింతగా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాం. శ్రీ జయ సంతోషి మాత టెంపుల్. దీనికి వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి. మీరు 9398075234 9398075234 ఇది నా వాట్సాప్ నెంబర్ అండి. మీరు ఆ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా అందులో వివరంగా వస్తాయి, యూట్యూబ్లో కూడా వివరంగా వస్తాయి. మమ్మల్ని మరింతగా ప్రోత్సహించడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః. సభాయే నమః.